బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అజెండా రాబోతోంది. మీరు కొంత టీజర్ కూడా వదిలారు. అక్కచెల్లమ్మల కళ నా కళ, రైతన్నల కళ నా కళ అనేది కొంత టీజర్లు కూడా వదిలారు కదా. సరే, అదంతా కూడా పార్టీ అజెండా పక్కన పెడితే ఈసారి జక్కంపూడి రాజా గారు మళ్ళా ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు కాబట్టి అసలు మీ కళ ఏంటి? నియోజకవర్గంలో మీ సొంతంగా మీరు తయారు చేసుకున్న మేనిఫెస్టో ఏంటి? మీ అజెండా ఏంటి? ఏవైతే కొన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్లు తీసుకొచ్చాను, ఇందాక మీకు చెప్పినట్టు 217 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ దమ్మా, 91 crores-తో రివర్స్ పంపింగ్ స్కీమ్, ఇటువంటివన్నీ చాలా తీసుకొచ్చినటువంటి పూర్తిగా వాటిని గ్రౌండింగ్ చేసి రియలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి. సో దీంతో పాటు ప్రధానంగా నా ఎదురుగుండా నాకు కనిపిస్తూ ఉంది, ప్రతి గ్రామంలోని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెంచాల్సిన అవసరం ఉంది. అది మహిళల్లో కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొన్ని యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసి మనం ఆ గ్రామంలోనే కనీసం ఒక 50 మందో 60 మందో పని చేసుకోగలిగే ఒక యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ వాళ్ళకి ఊర్లో అందుబాటులో ఉంటుంది, వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది. ఒక విలేజ్ లెవెల్లో ఏవైతే అవసరమో అవన్నీ కూడా దాదాపుగా ప్రతి గ్రామంలోనే కూడా చేస్తూ వచ్చాం. మోర్ దెన్ 75-80% పైన పూర్తిగా వచ్చింది. మిగిలిన 20% అనేవి కూడా శాంక్షన్లు అయిపోయి ఉన్నాయి, వర్క్ జరుగుతూ ఉన్నాయి. సో మిగిలిన ఇంకా విలేజ్ అక్కడి నుంచి మొదలుపెట్టి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏవైతే బాగా అవసరమైనవి ఉన్నాయో అవన్నీ శాంక్షన్ చేశాం. ఇంకా మేజర్గా ఒకటి మిగిలి ఉన్నది ఏంటంటే విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, కనెక్టింగ్ రోడ్స్, వాటికి కూడా యాక్చువల్గా సీఎం గారిని యాక్చువల్గా చాలాసార్లు అడిగా, నాకు కొన్ని కొత్త రోడ్స్ అంటే కచ్చా రోడ్స్ని బీటీ రోడ్స్ కింద మార్చాలని. సీఎం గారు ప్రస్తుతానికి వద్దు రాజా, కొంచెం రిపేర్స్ కావాల్స్తే ఎంత కావాల్స్తే అంత తీసుకోదప్పితే, ఎన్ని కావాల్స్తే అన్ని శాంక్షన్లు తీసుకోదప్పితే కొత్త రోడ్స్ ప్రస్తుతానికి అడగద్దు, మళ్ళీ కమింగ్ గవర్నమెంట్లో ఇద్దాం మనం అని చెప్పి అన్నారండి. ఏటిగడ్డ రోడ్డు పరిస్థితి, ఏట్లో అంతా జేపీ కన్స్ట్రక్షన్ మొత్తం జేపీ గ్రూప్ వాళ్ళంతా ఇసుక అంతా తోడేశారు కదా, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, అదంతా గుంతలమయమైపోయింది. లేదన్న, ఇప్పుడు ఆ రోడ్ని ఇందాక మీకు చెప్పింది 4 లైన్ రోడ్డు కింద సీసీ రోడ్డు విలేజ్ లిమిట్స్లో కూడా వేసాం. పూర్వం 5 meters విడ్త్తో ఉండేది రోడ్డు, చాలా దారుణంగా ఉండేది అసలు. అదొక నరకయాతన అనమాట. ఆ రోడ్లో ప్రయాణం చేయడం అంటే ఇంకా జీవితంలో మళ్ళీ మరుపురాని రోజు అనమాట. ఇంకా ఈవేళ 4 లైన్ల రోడ్ వేసాం, నేషనల్ హైవే మాదిరిగా ఉంటుందో ఆ స్టాండర్డ్స్తో వేసాం. బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఆ రోడ్. సేమ్ టైమ్ జేపీ అన్నారు కదా, అది కూడా పూర్వం మాదిరిగా, పూర్వం అయితే తెలుగుదేశం గవర్నమెంట్లో రోజుకి 2000 నుంచి 2500 లారీలు ట్రాన్స్పోర్ట్ జరిగేది. ఈవేళ మ్యాక్సిమం అంటే 200-250, చాలా ఎక్కువ అంటే 300 లారీలు, అంతకు మించి జరగట్లేదు. ఓకే, ఇక ఎన్నికలు అంతా కూడా 40 days ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నవారు మళ్ళీ బరిలో ఉన్నారు కదా, రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఏం పిలుపునివ్వబోతున్నారు? అసలు పనిచేసే వాళ్ళని ప్రోత్సహించండి. ఏదైతే ఈవేళ అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి గారు నిజంగా పేదవాడికి మంచి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నారో, ఖచ్చితంగా అటువంటి నాయకుడిని గనక మనం ప్రోత్సహించకపోతే భుజం తట్టి మళ్ళీ తిరిగి మాకు ఈ లంచాల వ్యవస్థే కావాలి, మాకు ఈ వివక్షలు చూపించే వ్యవస్థే కావాలి అని చెప్పి మనం అడుగుతున్నట్టుగా దాని అర్థం. అందు గురించి దయచేసి ప్రజలకి మంచి చేసే నాయకుడు ఎవరో వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించమని మాత్రమే విజ్ఞప్తి చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.